భూతనాథ నమో దేవదేవా నమో భక్తమాల నమో దేవదేవా నమో భూతనాథ నమో దేవ స్వామి యొక్క ఏరబాబుడు హరిశ్చంద్రుడా కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్లకాటి కావలి ఉండి ఉదయమున లేచి ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ సురాభాండవ నాకు గుర్తించినాడు. ఓహో సురాభాండవ, నువ్వు పూజ్యరాలివి. విశ్వామిత్రుడి సాయ సంపత్తికే విశ్వాసంబరాదేవి ఆస్థానంపై భుజపీచపై అశిచ్చిందుండవు. త్వరపడి శ్మశాన వాటకే పోయేది. ఓ అంధకారమంతా బ్రహ్మాండమంతా ఆవరింపి కన్నులుండవాణి సైతం గుడ్డివాణి చేయుతుంది కదా అంధకారము.
ఎవరు వారు? ఎవరచ్చట? ఓహో ఎవరు వారు? కంపు జల్లింపగనే చవాల గద మనసులారా ఎంత సరపడుతుంది సగము కాలుచు బరువు లేక నిష్ట నలుమున లేచిన శ్రపాన్ని ప్రాణిగా భ్రమించుకుంటుంది కదా. అయ్యయ్యో ఈ కలియపరి దుస్థితి ఎంత జాలైకొని పన్ను, ఎంత జాలైకొని పన్ను.
కుంచయన చంచే ఇది మరణ దూత్ పిశాచులతో విగలచ్చనందు గజ్జగదలించు ఆనందస్థలం ఇది మరణ దూత బీజములకు దుఃఖలయ పగున పాలించు విచాడనే చక్కనే కమ్మని గలము పుల్లలోనే కరిగిపోయే విచాడనే భూములేల రాశంగల అధికారము జగలో అంగగించే విచాడనే లేత విల్లాలి నల్ల మూటలు చమురు కలిసిపోయే చూడనే కనుకున్న చిత్రలే కుంచయన చేసే ఇదే పిశాచులతో గజ్జగదలించు ఆడు రంగస్థలం ఇది మరణ దూత బీజములకు దుఃఖలయ పగున పాలించు మంచి పద్యం లాగుతాడు కొట్టాలి
లేవయ్యాడా ఎందుకు మా తలకాయ నొప్పి కూర్చున్న ఊరుకుండ్రా బాగా పడినేలా బా ఏం అది కాదు ఎవరు మర్చేది ఆర్కేసింది ఒకరైతే ఎవరి మీద ఏది పెట్టేది ఏముండో ఆయన ఆడుండే చివరా చివర ఆడింది ఏదో వాగులరాణి వాగులరాణి గొప్ప ధనవంతుడు నిందపు బాలరాజు పరలాడు పేదము వాడికై ఆ పేదవానికై మొదలు దక్కడు దక్కడు ముసలోడు అని అనిపించినావు ముదురు సమస్యల కొత్త దాని మీద భయపడలు మెలింగురు పోలిక మెలుగు మెలుగు మెలుగంటుగా ఉన్నది అదివే హోమదముడి పోయే సమతి పోవడం అది దీపమందులా దీపమందులా కాదు కాజాలు అది హృదయం నిలిపితలేగా అగపుత్రియకయ్యా అసుసగ సంచరింతకు తావే స్త్రంబరాల ధనంబుల కవలించి గద్దంబ గదీయ స్తంబుల కావించి ఉచ్చదల పలితో మేఘల బస్కంచి
అయిపోయిందా? అంటే అయ్యా నా మైండ్ తినడు. శ్మశానం కన్నప్పుడు ఈ శ్మశానం కన్నప్పుడల్లా ఇలాంటి వైరాగ్యం కలుగుటకు సాధ్యమే. ఇక నా మంచె దగ్గరికి పోయేది. హో దారి బొత్తిగా నిర్ణయించలేకుండా కదా ఈ చితిలోని ఈ కాష్టమును దీపముగా ఉపయోగించు. ఆహా చక్రవర్తులకు సేవకాజే నమ్మబట్టు బంగారు కరదీపముల కంటే ఇప్పుడు నా నేసిచ్చితికి కొరవే ఉచితమైంది కదా. చదురంపాది భరిత భూవెలయ ఎప్పుడే ఆరిపోయినది పోనీ పారవేసేది. ఆహా లోకములో లేని కష్టములు నన్నే కోరి వరించినట్టుగా కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించుదరు. అయ్యయ్యో నిర్భాగ్యమైన ఈ హరిశ్చంద్రుడు గతించిన వెనుక మళ్ళా కష్టములు తావెక్కడ దొరుకున్నా కదా. ఆనాడు నా భార్య పుత్రుల కాళ్ళ కంసుడికి ఇక్కరవించినప్పుడు దాచి కథలమే ఉన్నప్పుడు ఆ పారుడు ఒరి మా అమ్మని ఎక్కడికి కొనిపోయేదువురా అని తనపై ఎదిరినాడని ఆ కాళ్ళ కంసుడు నిద్ర నీకుండా సొన్నచ్చటిదిరా కలకెక్కనే పగలు దాచి పుత్రయం పరతో గట్టల వదనం కన్నేలదా దూతి ఆ కడుపును రంపదగోదగోయే అది న్యాయమగుండనే. ఎంత వైపరీత్యం జరిగినది ఎప్పటికైనా శుభములు రాకపోవును ధైర్యం కూడా అంతరించిపోయింది. బతికి ఉన్నంత వరకు దేవికే దాచి దుఃఖములు నాకు ఈ కాటి కాపర ఉద్యోగం సానుభూతములే కదా. కడగడ మన్న బగ్గున నేనప్పుడు నా చిత్తముకు శాంతి ఇంకెక్కడ శాంతి లేదు. ఇక్కడ శాంతి ఇంకా శాంతిగాక ఏమున్నది. ఆనాడు నా భార్య పుత్రుల కాల కంసుడికి నాటి నుంచి నేటి
గతము తలంచినప్పుడు ఒగుచుతున్నప్పుడు నానా నామది దురంతమైన చింత మానవి రాయై వజ్రమై సగుణ దండంబైన చేకల్లయ్యమైన చెమ్ము తెగించి వీర్బీకుత కాలం కేలను కొంబడిపోయి ఓగిన నందులు అప్పుడే నా చింతకు ఎక్కడి నుంచో ధీర్యారాగం నా శవనగోసరు అవుతున్నది. పాపం పోయి చూసేదనగాక పండుకొనమయ్యా నీ దహన విధికై ఇన్ని చితుకులైన నువ్వు పేర్చెదనయ్యా ఇన్ని చితుకులైన నువ్వు పేర్చెదను కూర్చోనా
ముఖ్యమంత్రి ఓపిక లేకపోతే తిరగలేము. ఓహో, నా ఆజ్ఞ లేకుండా ఇక్కడ స్థితి కూడా పేర్చినది పడది. ఏకాకివైన భయముగా వినుగను వచ్చి నా ఆజ్ఞ లేక ఈ నడిరేవును వల్లకాడిని శవదహనమిది సల్పుచున్నావుగా. చెడుగా సాల్ సాల్ కదలమా కాడు నీ అబ్బస. అయ్యయ్యో అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభవం జరుగుతున్నది. ఆ ప్రాణపతి ఇత్యవస్థలు ఎందు సహాయపడుటకు నీవు నా అండనుండవైతివే, నీవు నా అండనుండవైతివే. ఏమి పతి విదోరయ్యా, పతి విదోరయ్యా, కర్ర ఈ చేతిలో చెయ్యిటు పతి విదోరయ్యా, ఎవతయో గాని ఈ నెలంతా సుశీలగా కానుపించు. కారణాంతరమున విట్టి కష్ట దశము చెందినట్టున్నది. అదిగాక నిన్నెప్పుడో ఎప్పుడో ఎక్కడో విన్నాదుయుగానే ఉన్నది. జలగసరమో అయినను విసారించిన తప్పేమున్నది. పడది పడది ఎవరి రాళ్ళు గరుగను నీ కొడుక అవునయ్యా, ఎవ్వరను నీకు సుత్తములు లేదా. ఈ నడిరే ఉంటిగా వెట్లు వచ్చి శ్మశాన జ్ఞానము నేత్రమయ్యడు నీరి వసింపు వేసి బలమేమి. పోరాటం ఏది ఏమైనాను ఇప్పుడు మౌనము వహించిన కార్యము నెరవేరదు. కాన ఇట్లు మాట్లాడేదను. పురుషవరేణ్యా, నీవెవరివో ఎరుగా. మదనంబు లోపల తిరిగెడు భూతనాథుడవో. దశ కలలం కృషించి కరుణలు అనుగ్రహించుటకు చనుదెవచిన సిద్ధమూర్తివా. పరమదయాబ్ధి నేనవనిపై కొరగాని అభాగ్యదే
మాలిని, నేను సిద్ధుండగాను భూదేశుండగాను ఈ వల్లకాడికి కావలగాయేవాడను. సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చితివి? నీ చరిత్ర ఏమో వెరింగింపుము, వచ్చిన కష్టములు అనుభవించక తీరవు గదా. ఎట్లు తీరునయ్యా, ఎట్లు తీరును అనగా అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. నా దీన ప్రమెల్ల రోళ్ళరో కళ్ళను బాసిన నా దీన చరిత్రమెల్ల ఒక పాడే చేసి ఈ దేహమొక్కని సొత్తూటదలోచి ప్రాణముల్ కంపట్టుతే కాక ఏమని జీవింతును, ఏమని జీవింతును దిక్కుమాలి కడుహేయమైన దాస్యంబును. మహానుభావుడా, నీవు నాకు కడుపుజ్జుడుగా తోచుతున్నావు. నేను ఈ కాశీపురంపున ఒక బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా, దాసిని. దాసి? అవునయ్యా. నీ పేరు? నా పేరు హంసనారి అందరు. చనిపోయిన వీడు? ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీరు నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలు కుసోదలు తెమ్మను రేణియానా. అయ్యో అయ్యడగరు మీరా నాదుతును దృష్టము చే పెనుబావు చేత కొడుకునకు ఈ నవంకకునకు మరణో ముగ్గటెల్లెనయ్యా. నే పడుదుర వత్తయ్యే మంచు పలుకును దుఃఖము పొంగి పొల్లెడు. ఏమిది? ఈ మాలిని చూచినప్పటి నుండి నా హృదయ కాలమున అకారణముగా దుఃఖ సంకులటమై గాక విశేషించి ఏమి చేయబట్టుకుంటేవి ఈ అలివేలు నోట వచయించడు ఒక్కొక్క మాట. ఈ అలివేలి నోట వచయించడు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై ప్రకంచడు శిలా యమమాట పొందికయో యమమాట పొందికయో చంద్ర అనిదే నననాయుగానే
గాక ఈ కాంత కష్టోదంతమెల్ల మందభాగ్యునైనా నాకే తగిలి వచ్చుతున్నాయి. ఈ చనిపోయిన వీడు మా నాయన, నీకు దీర్ఘాయురారోగ్యము కలుగాకనయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యము కలుగాక. వీడెవడైనా మనకేమి, నా విజయంతో నేను ఒక విధముగా ప్రవర్తించరాదు కదా. మాలిని, ఏమయ్యా నీవెవతమైనా మాకేమి గాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవము ఎలా తెచ్చింది ముందు చెప్పుము. పూజ్యుడ శివద ఇచ్చట కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుకున్నావే. కాటి చట్టములా? అవును, ఎరుగువా? ఎరుగునయ్యా. ఎవరు గాని ద్రయింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సొంకము చెల్లించిన గాని ఈ గ్రహణ కార్యం ఉపకరణింపను. నీవు భలే తెగు దానిలా ఉన్నావు గాని పద ఇప్పుడైనా కొరవ తడవయ్యను మాకు వేల నిల్పెదవు నీకు నిల్పెదవు నీ కుమారుని కలే బల ఆవల అంతదనక పోవా సూళ్ళనైనను తలబోయన ఊరకున్నా ముదతముగానన బ్రతికిపోయి ఇక తలంగొంపుము ఇచ్చోటనో ఓ దయ్యమయ్యా, ఎరుగక చేసిన నా నేరమును మన్నించుమయ్యా. నేనిప్పుడు శరీర మాత్ర విభవనై ఉన్నాను. విప్రును ఇంట ఓడిగము చేసుకునిద కానీ గ్రాసవాసంపులు జరుగని నిరుపేదరాలనయ్యా. నీకు నేనే మూలమున కాటి సుంకమును చెల్లించగలను. మాలిని, అయ్యా, నీవు పేదరాలవైనా మాకేమి, భాగ్యమంతురాలవైనా మాకేమి. భాగ్యమున్నను మాకు రావాల్సిన సొంకము కంటే మేమెప్పుడు అప్పగించము. మాడ ఒకటియు పిండము దండములు ఒక పాతయు మాకిచ్చిన గాని నేను ఈ శవమును ద్రయింపనివను. నన్ను కఠినాత్మను ఇంచెనను సరియే. కులధర్మమును వేటంబుచ్చి ఈ రీతిగా కాటికాపరితనముచే జీవించు ఈ చండాల దాసునికి కరుణ. హరపద పూజ గుండలకి అంజను గొలిచి కులాభిమానమును సర్వను వెచ్చబెట్టి హరిచంద్రన కీర్తుల వేటబుచ్చి దుస్తరము వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధి కరుణ దళము వెచ్చటాకి అయ్యా, ఎవరైనానేమి దేన రక్షణము తప్పు కాదు కదా. చెప్పమ్మా చెప్పు. దేన రక్షణము తప్పు కాదు కదా. అకటకట అకటకట ఎంత కాని కాలము సంభవించినది. విశ్వంభర చక్రమురకెళ్ళేక ఛత్రాధిపత్యం వహించి అశ్రాంతంపు భూకాంతల కోటి మణి ఘృణి రాంపులచే విలాజిల్లు పాదగళముల చక్రవర్తి కుమారుడవై కడకి కాటిలో చేరడు నేలకైన స్వతంత్రుడొకటొక దోచుకొని లేకపోయిను కదా. కొడుక నీ ప్రారంభమునికి ఎంత విలపింతును అయ్యా, ఎంతని విలపింతును. మాలిని, చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు నీ ఏడుపు వలన తెలియవచ్చినది. నీవు నిజముగా రాచదేవి అయినచో మాకు ఇవ్వవలసిన కాటి సుంకము నీ దగ్గర లేకపోవునా? అయ్యో, కాలవైపరీత్యమున ఉత్తమ పవదిని బాసి ఇప్పుడు శరీర మాత్రమే విభవన ఉన్నానని ఇదివరకే విన్నవించుకుంటేనే నీకేల దయరాదయ్యా. నీ వద్ద ఉన్న విభావము శరీర మాత్రమే కాదు, బాగా ఆలోచించుకును. ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీనూ లేదా? నీవు భలే తెగుదానిలా ఉన్నావు గాని ఏమీనూ లేదా? ఏమీనూ లేదయ్యా.
బాల సూర్య ప్రభా కలితంబై వెలుగందుతున్నయది దానినే వెలకైనను తెగనమ్మో. తెగనమ్మ కొరటకు నా వద్ద ఏమున్నదయ్యా? తెగనమ్ముడుకు నీ వద్ద ఏమీనూ లేదా? ఏమీనూ లేదు. దళము పయ్యదలో ననదంగియు సమస్త కాంతు నీరందలం మలయం పంపిసలం తదీయగల సేమం బాల సూర్య ప్రభా కలితంబై వెలుగందుతున్నయది. అది మాంగళ్యముగా బోలు, అది మాంగళ్యముగా బోలు, అది మాంగళ్యముగా బోలు దానినే వెలకైనను జగనమ్ము. నీ సుతులకై వెక్కించిన మెక్కించిన చలదే. అయ్యో దైవమ్మా, రెండవ స్వరజిష్ఠుండ వశిష్ఠ మహర్షి ప్రభావంపు చే నా బతికిన దక్క అంజులకు గోచరమ్మ గాని నా మంగళ సూత్రముగా చండాలి. కాదు కాదు, ఇతడు చండాలుడు కాదు. నోపతి హరిశ్చంద్ర చక్రవర్తి. నేను నాథ మందభాగ్యనగు మీ జీవితేశ్వరి చంద్రమతిని. నాథ చంద్రమతిని మీ కుమారుని చూడము నాథ. ఎల్లప్పుడల్లారు ముద్దుగా పెరిగిన మీ కుమారుడు కాటిలో గులకరాలపై ఎట్లు పండుకొని ఉన్నాడో ఒక్కమారు కన్నెత్తి చూడము ప్రాణపతి, ఒక్కమారు కన్నెత్తి చూడము. దేవి, నీవు చంద్రమతివా? ఈడు మన కుమారుడు లోహితుడా? అవును నాయన. అప్పుడే నూరేళ్ళు చెల్లినవా అయ్యా? నీకప్పుడే నూరేళ్ళు చెల్లినయా నాయనా? నాయనా లోహిత, నాథ దుఃఖములకు అవకాశం లేదు. కుమారుని దహన విధికై ఉపాయం ఏదైనా ఆలోచింపు నాథ, ఆలోచింపము. దేవి, నిర్భాగ్యునకు చండాలదాసునకు పట్టబోచుకునే నేను నీకు ఏ విధముగా సహాయము చేయగలుగుతును దేవి? నాకు చేతనైన సహాయము ఇందులో రావాల్సిన పిండాసనము మానుకున్నట్టు తప్ప వేరొకటి లేదు. నీవే దరసాని దగ్గరికి వెళ్ళి మాడయు పాతయు అట్లనే నాథ, నేను మా దొరసారి కడికేగి మాడయు పాతయు తీసుకుని వచ్చేదాను. అంత దొరక కుమారుని కళేబరమును కాపాడుచుండము నాథ, కాపాడుచుండము. అలాగనే దేవి, అలాగనే శీఘ్రముగా పోయిరమ్ము. పండుకుంటే ఎట్లా అర్థమైతే ఈ నెల 4 నుంచే బాగున్నావు, ఇప్పుడు మొదలకుండా ఉండు. ఏదన్నా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం. పంచాయతీ పెడదామంటే రామసాంగడ పెడదాం. నాయనా లోహిత, నీకప్పుడే నూరేళ్ళు నిండినవా అయ్యా? నీకప్పుడే నూరేళ్ళు నిండినవా? మొయలేదింకను 3 కాయలుగాయ సర్వం సహచక్రబలం రాయలేదింకను గర్వాచెత్తుల జయించి అధిక దిక్కుల విజయాక్షరముల సలుపలేదింకను గరుమిచ్చర కోటి మెచ్చగా సింహాసనమునాయి సింగిసుతుని కన తల్లిదండ్రులు
కనకలిదండ్రులకు మాకు నీళ్ళు ఇడవవలసిన పని కూడా నడపలేదే. ఎన్ని పనులున్నవే నీకు మన్నెరేడా. లేచిరా అందగాడా. ఈమె శిశుకాంతి, ఈమె శిరస్సు ఖండించమని రాజాజ్ఞ. అయ్యా అయ్యా, ఎక్కడా శిశాంత్రి? ఈమెయే. ఏమయ్యా? ఏమ శిష్య చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన యందు పొరపాటు పడలేదు కదా? ఏమ చంద్రమతయ్యా, మీరు నేరస్థాపన యందు పొరపాటు పడలేదు? చంద్రమతియో మరెవరో మాకు తెలియదు. ఇది రాజాజ్ఞ, రాజాజ్ఞ పాటించుము. ఇదిగో ఖడ్గము. నీవు శిశాంత్రివా? అట్లు మీ చేసి సెలవుందు కొరకు ఇదిగో ఖడ్గము. దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలెను. అబ్బాయి కత్తి తీసుకురాయ్యా. అంతటా మతి చెలించిన దానమై 12 మంది అన్నారు, ఒక్కరిగా రావటంలే. ఆ కళేబరము మనలోకి తస్సినదేమో నన్ను పరికించుచుండ యమకింకర్లను బోలిన రాజుబడ్డల చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాలా, రాజబిడ్డనేలా చంపితివేయని ఒక నగల మూట నా ఒడిన పడవైచి దొంగ చిక్కానని నన్ను రాజ్య సన్నిధికి కొనిపోవా. అతడు కుపిత మనస్కుడై నా తల నరకమని ఆజ్ఞాపించెను. ఇది ఏ నాథ, నా నిందకు కారణము ఇదియే. అకడకట దేవి అకడకట ధర్మమును నేటికంతటి కాళికాలము సంభవించినది. తన చిత్తము మెప్పింపగలనని సేవకులు ఎవరిపైననో నేరమారోపించిన తోడనే, తన విధులు నిలిపిన తోడనే న్యాయాన్యాయములు విచారింపకుండా నిరపరాజులను శాపరాజులుగా శిక్షించుచుండిన విల్లాటి రాజులు ఉండిననేమి మండిననేమి. జగదేకమా జగదేకమని ఈ అన్యాయ పనుందా రాజునిత్రయుడే యోగ్యములు జోడరే. లోకం మంతయు అస్తమించిన దయాలుండైన దేవుండు లేడే కాపాడయా. మాలిని గతమెల్ల మరచి పొమ్ము, పదిల పరపు ఏకాగ్రత హృదయ గుర్చి భక్తి కడసారి ఆ భగవంతు గూర్చి నేత్రయుద్ధమూర్తి ధ్యానించుకుము. గతమెల్ల మరచి పొమ్ము. నాథ, ఇవే నా కడసారి నమస్కారాలు. హృదయమా ఖడ్గమా, హృదయమా హృదయమా నీకేటి
ఆశయు నిలతపైన మోహమా నీ కాలంబు గతించే మాసంత బతుకునంతే ని దంపతుల పంత దుఃఖమా నీవున్న దొసగు దప్పదు తలగి తలపది ఖడ్గమా ఖడ్గమా కాళిని కంఠ రక్తము సరిచూడగలవు నిశ్చల తగునుమా సత్యమునకి హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక శ్రీహరుణ మీద మనసు గురి చేసి ఆ హరిశ్చంద్ర నీ గురువే కలిసను నేనే ఓడితిని ఆగుమాగుము గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నేను మాత్రము నా పూనిక మానను సత్యమునకి హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక శ్రీహరుణ మీద మనసు గురి చేసి హరిశ్చంద్ర నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన మేము పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనాం అది కరిగినంగాని పసిడికి కాంతి రాదు చిలికినంగాని పాలకు చేకూరదు వెన్న నరసినంగాని నరసినంగాని మణిగైన నుడుపురాదు విడుములంగాని నరులకు వేర్పడదు కీర్తి హరిశ్చంద్ర అడుగో నీ కుమారుడు కూడా సజీవుడైనాడు ఇంకా శాంతింపుము నీవు కాటి కాపరిగా ఉన్నది ఎవరో కాదు ఆ యముడు నీ భార్య చంద్రమతి దాసిగా ఉన్నది ఎవరో కాదు ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గర నువ్వెలాంటి చింతించవలదు నీ కీర్తి ప్రపంచవ్యాప్తముగా విశ్వవ్యాపించవాలని మేమే ఎలా నిన్ను పరీక్షించుతిమి శాంతింపు దేవి అరుగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షంగా దేవి మన కుమారుని కూడా సజీవులు చేశారు హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో 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 మహాదేవ
శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జగములనన్నిట కరుణతో ప్రోతువు. జగములనన్నిట కరుణతో ప్రోతువు. సకల కళలకు నాథుడవవు నువ్వు. ఓం నమః శివాయ. జగములనన్నిట కరుణతో ప్రోతువు. సకల కళలకు నాథుడవవు నువ్వు. సకలము నీ పాద ఓం నమః శివాయ. జనగణమన అధినాయక భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే గాహే తవ శుభ ఆదిత్య మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ప్రచురించారు అలాగే వారిరు అన్నదమ్ములు శరకులందరూ ప్రచురించారు. వారికి మా హృదయపూర్వక కళాసంద్రాలు తెలియజేస్తున్నాను. అతిథివయ్య స్వామి కత్తి వాళ్ళకి ఇచ్చేసే కత్తి ఓకే అంటే కంటిన్యూస్ అందరు రండి అది పడుతున్నారు అందరూ అందరం కవర్ చేయండి. ఓకే ఓకే అండి. చాలా సన్మానం చేయండి. హలో ఏడు ఎంక మావేడి 7,000 మా ఎంక మావేడి ఇటు చూడండి ఇటు చూడండి. ఇటు తిరిగాయా నువ్వు ఇటు తిరగండి పక్కన తిరగండి. ఓకే రైట్.
ఓకే. ఓకే, అంతే ఉండండి. అదే నెల నుంచి మేము యాన్న ఊరు చివర పడి ఉన్నాం. అప్పుడు నడువులో పెట్టుంటే నేను గందరగోళం.